ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు జ్యోతి. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వ్యక్తి కేవీ రెడ్డి గారి గురించి. కదిరి వెంకటరెడ్డి అంటే చాలా మందికి తెలుసుండకపోవచ్చు, ఈ తరం వారికి అస్సలు తెలుసుండకపోవచ్చు. కానీ కేవీ రెడ్డి గారు అంటే చాలా మందికి, ముఖ్యంగా సినీ ప్రియులందరికీ బాగా తెలిసిన పేరు. ఆయన తీసిన సినిమాలే కాదు, సినిమాలోని చిన్న పాత్రలు కూడా ఎంతో బాగా గుర్తుండిపోయేలా తీశారు మన కేవీ రెడ్డి గారు. ఉదాహరణకు సత్యహరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేక వీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వి రంగారావు పాత్రలు. అంతేకాకుండా ఈయన సినిమాలలో గిల్పం, డింబక, తస్మదీయులు లాంటి కొత్త పదాలను కూడా సృష్టించారు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రలకు సంగీతం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే వారు తీసిన చిత్రాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకు పాతాళ భైరవి, మాయాబజార్. కేవీ రెడ్డి గారు 1912 జూలై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. వీరి భార్య శేషమ్మ గారు. వీరికి 4 కుమారులు, 5 కుమార్తెలు. ఈయన 1972లో మరణించారు. కేవీ రెడ్డి గారు 1940 నుండి 1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు పరిశ్రమకు అందించిన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. పురాణాలు, జానపద చిత్రాలు తీయటంలో సాటిలేని మేటి అనిపించుకున్నారు మన కేవీ రెడ్డి గారు. సినిమాల గురించి, సినిమా నిర్మాణం గురించి తెలుసుకొని, పుస్తకాలు చదివి, సినిమాలపైన అభిమానం పెంచుకొని ముందుగా ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఈయన ప్రొడక్షన్ మేనేజర్గా, క్యాషియర్గా పనిచేసినా కూడా ఈయన ఆలోచన అంతా దర్శకత్వం, నిర్మాణంపైనే ఉండేది. కేవీ రెడ్డి గారు మొదట్లో దర్శకత్వం వహించిన సినిమా భక్తపోతన. భక్తపోతన సినిమా అప్పట్లో చాలా గొప్ప విజయం సాధించింది. ఆ తర్వాత యోగివేమన సినిమా తీశారు. ఈ సినిమా ఆర్థికంగా లాభించకపోయినా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 2 చిత్రాల్లో కూడా చిత్తూరు నాగయ్య కథానాయకుడు. 1949లో గుణసుందరి కథ తీశారు. అప్పట్లో విషాద పాత్రలకు పేరు పొందిన శ్రీరంజని గుణసుందరిగా నటించింది. కేవీ రెడ్డి మరియు విజయ సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మారుమోగేలా చేసిన సినిమా పాతాళ భైరవి. ఈ సినిమా 1951లో విడుదలైంది. జానపదాల్లో పాతాళ భైరవి సినిమా అనేక విషయాల్లో మార్గదర్శకమైనది. చందమామ పత్రికలో వచ్చిన ఒక కథ ఈ సినిమాకి మూలం. నేపాలీ మాంత్రికుడిని సంహరించి ఉజ్జయిని రాకుమార్తెను పొందే వీరుడిగా ఎన్టీ రామారావు గారు సరిగ్గా సరిపోయారు. నేపాలీ మాంత్రికుడిగా నటించిన ఎస్వి రంగారావు గారికి ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సాహసం చేరా డింబక, రాకుమారి లభించునురా అనే వాక్యం ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అనే పాటలు ఆంధ్రదేశం అంతటా మారుమ్రోగాయి. ఒక మాయాబజార్ సినిమా చాలు స్క్రీన్ ప్లే నడపడంలో కేవీ రెడ్డి వైవిధ్యం ఎంతటిదో అర్థం కావడానికి. సినిమా 3 గంటలు నడిచినా 30 గంటలో అయిపోయిందన్న భ్రమ. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన అద్భుత చిత్రాలలో ఈ సినిమా ప్రథమ స్థానం. నిర్మాణ శాఖని, దర్శకత్వ శాఖని రెండింటినీ ఆకలింపు చేసుకున్న వ్యక్తి కేవీ రెడ్డి. ఏ చిత్రం తాను నిర్దేశకత్వం చేసినా పథకం అంతా తానే సిద్ధం చేసేవాడు.